విరాట్ కోహ్లీ ఒకవేళ లండన్ వెళ్ళిపోయి బ్రిటిష్ సిటిజన్షిప్ తీసేసుకుంటే విరాట్ కోహ్లీ అప్పుడు ఐపీఎల్ ఎలా ఆడతాడు? అలా ఆడడానికి ఐపీఎల్ రూల్స్ ఒప్పుకుంటాయా? ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఇప్పుడు నాకెందుకు ఈ డౌట్లు వస్తున్నాయని నన్ను మాత్రం తిట్టుకోకండి, ఎందుకంటే ఇది నా డౌట్ అయితే కాదు. ఇండియన్ మ్యాచులు లేక అందరికీ పిచ్చి పట్టేసింది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఇండియాలో కొంచెం డల్ అయిపోయింది. దీంతో కొత్త డౌట్లు వస్తున్నాయి. అందుకే దాన్ని క్లారిఫై చేద్దామనే ఈ వీడియో చూసారంటే ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి వచ్చిన డౌట్ ఏంటి అంటే, విరాట్ కోహ్లీ లండన్ వెళ్ళిపోయి బ్రిటిష్ సిటిజన్ అయ్యాడు అంటే ఏంటి పరిస్థితి అని. అయితే ఇలా వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అంటే, ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీ స్వయంగా చెప్పాడు. ఏమన్నాడు? నా కెరియర్ అయిపోయాక నేను చాలా కాలం పాటు ఎవరికీ కనిపించను అని. కావాలంటే ఇది మీరు గూగుల్ చేసుకోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వచ్చామంటే, గత 3 సంవత్సరాలుగా ఒక సిరీస్ అయిపోయిందా లండన్లో వాలిపోతాడు, ఒక టోర్నమెంట్ అయిపోయిందా లండన్లో వాలిపోతాడు. అంటే ఎక్కువగా లండన్లోనే ఉంటున్నాడు, తన ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. అందుకే అందరికీ ఈ డౌట్లు వస్తున్నాయి. మరి ఒకవేళ ఫ్యాన్స్ అనుకున్నదే నిజమైతే విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఆడతాడా? ఎందుకంటే రిటైర్మెంట్ ప్రకటించాకే కదా లండన్కి వెళ్ళేది. అలాంటప్పుడు ఇండియన్ క్రికెట్తో పని ఉండదు అనమాట విరాట్ కోహ్లీకి. బట్ ఒకటి క్లారిటీ ఇచ్చి తర్వాత ఐపీఎల్లో ఆడడానికి రూల్స్ ఒప్పుకుంటాయో నేను చెప్తాను. ఫస్ట్, అసలు విరాట్ కోహ్లీ ఇండియా వదిలిపెట్టి బ్రిటిష్ సిటిజన్షిప్ ఎందుకు తీసుకుంటాడు చెప్పండి? విరాట్ కోహ్లీ చెప్పింది ఏంటి? కొన్ని రోజులు కనిపించను అన్నాడు, అంతే తప్ప దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాను అనలేదు. సరే, మీ ప్రకారమే వెళ్ళాడు, బ్రిటిష్ సిటిజన్షిప్ తీసుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఏం రూల్స్ ఉన్నాయి అంటే, మామూలుగా అయితే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్లకు 2 దేశాల సిటిజన్షిప్స్ ఉన్నా సరే వాళ్ళకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి. అయితే ఇండియాలో అలాంటి రూల్స్ లేవు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఇండియాలో ఉండాలనుకుంటే కేవలం ఇండియన్ సిటిజన్షిప్ మాత్రమే ఉండాలి అంటున్నారు. సో ఈ రూల్స్ వల్ల విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఆడాలనుకుంటే ఓవర్సీస్ ప్లేయర్గా ఆడొచ్చు, అంటే బ్రిటిష్ సిటిజన్గా ఐపీఎల్లో పాల్గొనాల్సి వస్తుంది. సో విరాట్ కోహ్లీ ఎలాగో ఆర్సీబీ టీం వదిలిపెట్టి వెళ్ళాడు కాబట్టి ఆర్సీబీ టీంలోనే ఓవర్సీస్ ప్లేయర్గా ఆడాల్సి వస్తుంది. ఇదన్నమాట పరిస్థితి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ విరాట్ కోహ్లీ వెళ్ళాలి అనుకుంటే టోటల్గా తన కెరియర్ని ఎండ్ చేసి క్రికెట్లో, అంటే ఐపీఎల్ కూడా అయిపోయాక తను వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇండియన్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించి మళ్ళీ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడి నుంచి వచ్చి ఓవర్సీస్ ప్లేయర్గా ఆడే అవకాశాలు అస్సలు ఉండవు. ఫ్యాన్స్ కొంచెం ప్రశాంతంగా ఉంటే హ్యాపీగా ఉంటారు అందరూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.